ఈ చనిపోయిన కుటుంబాలకైతే న్యాయం చేయాలని. నిర్మల్ జిల్లాలో ఐసీడీఎస్లో వివిధ రూపాల్లో జరుగుతున్న అవినీతికి సంబంధించి అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఐటియు నాయకులు కోరుతున్నారు. సిడిపిఓపై గతంలో ఫిర్యాదు చేసిన చర్యలు మాత్రం లేవన్నారు. ఇదే సిడిపిఓకు జిల్లాలోనే మళ్లీ వేరే స్థానంలో పోస్టింగ్ ఇవ్వడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని, దాన్ని వెంటనే ఆపాలని కలెక్టర్కు వినతి పత్రాన్ని ఇచ్చినట్లుగా తెలిపారు. కలెక్టర్ స్పందించి ఐసీడీఎస్ కమిషనర్కి లేఖ రాసినట్లుగా తెలిపారు. అంగన్వాడీ టీచర్ల నుండి డబ్బులు వసూలు చేసిన సదరు అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా కార్యదర్శి ఈరోజు కలెక్టర్ గారికి గత సంవత్సర కాలం నుంచి మొరపెట్టుకున్న దరఖాస్తులు ఇచ్చిన అసలు కార్మిక సమస్యలు కానీ ప్రజా సమస్యలు కానీ కలెక్టర్ గారు పరిష్కరించడం లేదు. ప్రజా సమస్యలు చాలా పెండింగ్లో జిల్లా కలెక్టర్ గారి దగ్గర ఉన్నాయి. ప్రతి సోమవారం రోజు గ్రీవెన్స్కు చాలామంది వందలాది దరఖాస్తులు వస్తున్నా కానీ సమస్యలు దరఖాస్తులు తీసుకుంటారు కానీ సమస్యలు పరిష్కరించే పరిస్థితి జిల్లా కలెక్టర్ గారు లేరనేది సిఐటి నిర్మల్ జిల్లా కలెక్టర్ మేము డిమాండ్ చేస్తున్నాం. గత ఆగస్టు 17 తారీఖు నాడు 2024 సంవత్సరంలో ఖానాపూర్ సిడిపి పైన అవినీతి పైన మేము దరఖాస్తు ఇచ్చాం. విచారణగా చేశారు, ఎవిడెన్స్ లింక్ ఇచ్చాం. లోకల్ మరి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా పీడీ ఐసీడీఎస్ పీడీ ఇన్ఛార్జిగా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో విచారణగా జరిగింది. అన్ని ఇచ్చాము కానీ ఇప్పటిదాకా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఒక సమస్య పరిష్కారం కోసము సంవత్సరాలుగా తరబడి ఇలా పెండింగ్లో జిల్లా కలెక్టర్ గారి దగ్గర ఉందనేది సిఐటిగా మేము భావిస్తున్నాం. ఈ రోజు దరఖాస్తు ఇస్తే మేడం సమస్య పరిష్కారం కాలేదంటే ప్రభుత్వానికి రాష్ట్రాన్ని చెప్తున్నారు, నెగ్లెక్ట్ సమాధానం చెప్తున్నారు తప్ప అసలు పరిష్కారం అయింది అనేది ఇప్పటిదాకా చెప్పడం లేదు అనేది మేము సిఐటిగా కలెక్టర్ గారిని అడగడం జరుగుతుంది. ఈ వెంటనే సమస్య గిట్లా పరిష్కరించకుంటే భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమం చేస్తామని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఇలా అవినీతి ఆరోపణలు ఉన్న సిడిపిఓనే ఇలా మన జిల్లాలోనే వేరే స్థానంలో పోస్టింగ్ ఇవ్వడం కోసం ప్రయత్నాలుగా జరుగుతున్నాయని మాకున్న సమాచారం. కాబట్టి వెంటనే అలాంటి చర్యలు అవినీతి ఆరోపణలు ఉన్న సిడిపిఓలపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. వేరే ప్రాంతాలకు పంపించాలి తప్ప మన జిల్లాలో ఇవ్వకూడదు అనేది సిఐటి నిర్మల్ జిల్లా విజ్ఞప్తిస్తున్నాం. లేకుంటే